మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న 4వ టెస్ట్ మ్యాచ్ డే 1లో మన టీమిండియా అదరగొట్టింది. మన బ్యాట్స్మెన్ పట్టుదలగా బ్యాటింగ్ చేసి కొంతవరకు మెరుగైన పొజిషన్లోనే డే 1 ఎండ్ చేశారని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ థర్డ్ సెషన్లో అన్ఫార్చునేట్లీ పంత్కి ఇంజరీ అవడం చూసాం. అండ్ ఇంజరీ అయితే కాస్త పెద్దదిగానే కనిపిస్తుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మన టీమిండియా బ్యాట్స్మెన్ ఈ డే 1లో చాలా మంచిగా బ్యాటింగ్ చేశారని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ నెంబర్ 3 బ్యాట్స్మెన్ సుదర్శన్ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. సో డే 1 ఎండ్ అయ్యేసరికి మన టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేశారు. అండ్ ఇదైతే పిచ్ మీద డే 1లో చాలా వరకు మంచి స్కోర్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ మన వాళ్ళు 4 వికెట్లు మాత్రమే కోల్పోయారు. అయితే ప్రాక్టికల్గా చూసుకుంటే మన టీమిండియా మరో వికెట్ కూడా కోల్పోయినట్టే. రిషబ్ పంత్ ఇంజరీ కారణంగా పెవిలియన్కి వెళ్ళిపోయాడు. అయితే అతను కనుక చివరి వరకు క్రీజులో ఉండి మన టీమిండియా 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఉంటే డెఫినెట్లీ డే 1 మంది అయ్యేదే. సో రిషబ్ పంత్కి ఇంజరీ ఎలా అయింది, అది మన టీమిండియాని ఎలా ఎఫెక్ట్ చేయబోతుంది, అలాగే అతని ఇంజరీ స్టేటస్ ఏంటి, ప్రజెంట్ అతని ఇంజరీకి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో వీటన్నింటి గురించి వీడియోలో కాస్త ముందుకెళ్ళక మాట్లాడుకుందాం. ముందు అసలు ఈ డే 1లో ఏం జరిగిందో చూద్దాం. సో మన టీమిండియా అయితే మరోసారి ఈ టెస్ట్ మ్యాచ్లు కూడా టాస్ ఓడిపోయారు. 4 మ్యాచ్లో మన వాళ్ళు టాస్ గెలవలేదు. ఇన్ఫ్యాక్ట్ ఓవరాల్గా చూసుకుంటే గత 14 అంతర్జాతీయ మ్యాచ్ల్లో మన టీమిండియా ఒక్క టాస్ కూడా గెలవలేదు. అండ్ ఇదేదో ఒక అతిపెద్ద రికార్డ్. ఇప్పటివరకు ఇంటర్నేషనల్ టీంకి ఇలా జరగలేదు. వరుసగా ఫర్ ది ఫస్ట్ టైం మన టీమిండియానే 14 మ్యాచ్లో టాస్ ఓడిపోయారు. బట్ ఎనీవే ఈ టాస్ ఓడిపోవడం అనేది మన టీమిండియాకు చాలా అంటే చాలా కలిసి రాబోతుంది. ఎందుకంటే ఇంగ్లాండ్ టీం టాస్ కలిసి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. సో ఇదైతే ప్యూర్లీ కండిషన్స్ని బేస్ చేసి తీసుకున్న డెసిషన్. అంటే బెన్ స్టోక్స్ టాస్ అప్పుడే చెప్పాడు, ఓవర్ హెడ్ కండిషన్స్ ఓవర్ క్యాస్ట్ కూడా దీంతో టాస్ కలిసి ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటున్నామని చెప్పి. వెరాజ్ మన కెప్టెన్ శుభ్మన్ గిల్ని అడిగితే ఏం తీసుకోవాలో కన్ఫ్యూజన్గా ఉంది, సో టాస్ ఓడిపోవడం మా మంచిగా అని చెప్పి అన్నాడు. సో యాక్చువల్లీ గ్రౌండ్ యొక్క హిస్టరీ చూసుకుంటే ఎక్కువగా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకునే టీంలో మ్యాచ్లు గెలిచాయి. అండ్ మనం దీని ప్రీవ్యూలో కూడా చెప్పుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఒక ఇంట్రెస్టింగ్ స్టాట్ ఏంటంటే ఇప్పటివరకు ఈ గ్రౌండ్లో టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్న టీం ఇప్పుడు కూడా టెస్ట్ మ్యాచ్ కలవలేదు. మొత్తం ఇలాంటి సందర్భం 11 మ్యాచ్లో చోటు చేసుకుంది. ఇప్పటివరకు ఈ గ్రౌండ్లో టాస్ గెలిచిన కెప్టెన్ 11 మ్యాచ్లో ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకున్నాడు. అండ్ 11 మ్యాచ్లు కూడా ఆ టీం ఓడిపోయింది. సో ఇంగ్లాండ్ టీం అయితే చాలా వరకు టాస్ విషయంలో రాంగ్ సైడ్ వెళ్ళినట్టు అనిపిస్తున్నారు. మెయిన్లీ వాళ్ళకి అన్నింటికంటే ఎక్కువగా బ్యాక్ ఫైర్ అవ్వబోయేది పిచ్ యొక్క బిహేవియర్. సో ఈ మ్యాచ్ కోసం పిచ్ చూసుకుంటే మరీ అంత బ్యాటింగ్ ఫ్రెండ్లీగా లేదు. కంప్లీట్ ఫ్లాట్ వికెట్ అని చెప్పలేం. కొంతవరకు ఫ్లాట్గా ఉంది, బట్ బౌలర్స్ కూడా హెల్ప్ ఉంది. అయితే క్రూషియల్ థింగ్ ఏంటంటే ఈ పిచ్ మీద డే 1లోనే క్రాక్స్ కనిపించాయి. అది కూడా టాప్ ప్లేయర్ చాలా బ్రిటిల్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈజీగా డిటోరియేట్ అయిపోతుందేమో అని నా డౌట్. ఇన్ఫాక్ట్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ డే 1లోనే బౌలర్స్ యొక్క ఫుట్ మార్క్స్ చూసాం. సో జనరల్గా మనం పిచ్ మీద ఇలాంటి ఫుట్ మార్క్స్ డే 3 నుండి చూస్తూ ఉంటాం. అంటే ఒక 2 రోజులు పేస్ బౌలర్స్ గట్టిగా బౌలింగ్ చేసిన తర్వాత ఇలాంటి ఫుట్ మార్క్స్ ఏర్పడతాయి. కానీ పిచ్ మీద చూసుకుంటే మాత్రం డే 1 సగం నుంచి ఫుట్ మార్క్స్ వచ్చేసాయి. సో దీన్ని బట్టి చూసుకుంటే పిచ్ మీద టాప్ ప్లేయర్ అంత బలంగా ఉన్నట్టు కనిపించట్లేదు. ఖచ్చితంగా మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ క్రాక్స్ ఓపెన్ అయ్యి ఇంకా స్లోగా మారిపోవచ్చు. ఇన్ఫాక్ట్ డే 1లోనే కొన్ని అకేషన్స్లో స్లోనెస్ కనిపించింది. బాల్ ఎక్కువగా బౌన్స్ అయ్యేది కాదు. మెయిన్లీ లార్డ్స్ పిచ్ మీద ఎలాంటి వేరియబుల్ బౌన్స్ కనిపించిందో ఈ పిచ్ మీద కూడా కొంతవరకు అలాంటి వేరియబుల్ బౌన్స్ కనిపిస్తుంది. అలాగే ముందు చెప్పినట్టు పిచ్ అయితే కంప్లీట్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా లేదు. గుడ్ లెంత్ బాల్స్లో బాల్స్ వేస్తే బాల్ అనేది మూవ్ అవుతుంది. ఎస్పెషల్లీ డే 1లో క్రిస్ వోక్స్ దీన్ని బాగా ఎక్స్ప్లాయిట్ చేశాడు. తను కన్సిస్టెంట్గా గుడ్ లెంత్లో బౌలింగ్ చేస్తే ఆ మూవ్మెంట్ని అయితే రాబట్టాడు. సో బౌలర్స్ కనుక సరైన లైన్ అండ్ లెంత్లో వేస్తే ఖచ్చితంగా పిచ్ నుండి హెల్ప్ అయితే వస్తుంది. కానీ థింగ్ ఏంటంటే మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ పిచ్ అయితే ఇలా ఉండదు. డెఫినెట్లీ బౌలింగ్ ఫ్రెండ్లీగా మారుతుంది. పర్టికులర్గా 4th ఇన్నింగ్స్లో చేసింగ్ అనేది అంత ఈజీగా ఉండదు. ఖచ్చితంగా పిచ్ బౌలర్స్కి చాలా హెల్ప్ఫుల్గా మారిపోద్ది. సో దీనివల్ల ఈ మ్యాచ్లో మన టీమిండియాకి గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మన వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్లో జాగ్రత్తగా ఆడి ఒక 450 వరకు కొట్టగలిగితే చాలా వరకు కంఫర్టబుల్ పొజిషన్లోకి వెళ్తారు. మళ్ళీ మ్యాచ్లో మన టీమిండియా దగ్గర మంచి బౌలింగ్ యూనిట్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఆర్ జెన్యూన్ బౌలింగ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో దీంతో మన బ్యాట్స్మెన్ జాగ్రత్తగా ఫస్ట్ ఇన్నింగ్స్లో భారీ స్కోర్ కొడితే ఖచ్చితంగా మన టీమిండియా మ్యాచ్లో గెలుస్తుంది. ఎనివే మన వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ సెషన్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. మన ఓపెనర్స్ ఇద్దరు ఇంగ్లాండ్ బౌలర్స్ని సమర్థవంతంగా ఎదుర్కొని మంచిగా స్కోర్ చేయడం చూసాం. ఎస్పెషల్లీ జైస్వాల్ దగ్గర నుంచి ఆ కంట్రోల్లో బ్యాటింగ్ చూసాం. లాస్ట్ మ్యాచ్లో ఆయన టెర్లీగా షాట్స్కి వెళ్ళిపోలేదు. చాలా వరకు కంట్రోల్ చేసుకుని బ్యాటింగ్ చేశాడు. వేరే కేఎల్ రాహుల్ చూసుకుంటే చాలా మంచి ఫ్లోలో కనిపించాడు. ఫ్రంట్ ఫుట్ మీదకి వచ్చి బాగా ఆడాడు. అలాగే బ్యాక్ ఫుట్ మీద కూడా చాలా బాగా ఆడాడు. సో టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ వచ్చిన మన టీమిండియాకు మొదటి సెషన్లో చాలా మంచి స్టార్ట్ వచ్చింది. మన ఓపెనర్స్ ఇద్దరు కలిపి 78 పరుగులు యాడ్ చేశారు. విచ్ మీన్స్ మన టీమిండియా ఫస్ట్ సెషన్లో ఒక వికెట్ కూడా కోల్పోలేదు. సో ఇదైతే ఖచ్చితంగా ఇంగ్లాండ్ టీంకి చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ముందు ఫీల్డింగ్ తీసుకున్నారు, బట్ మొదటి సెషన్లో ఒక వికెట్ కూడా రాలేదు. బట్ ఎన్నో ముందు చెప్పినట్టు ఇంగ్లాండ్ బౌలర్స్లో క్రిస్ వోక్స్ చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. లైన్ అండ్ లెంత్ను బాగా మెయింటైన్ చేశాడు. అండ్ ఈ క్రమంలోనే అతనికి లంచ్ బ్రేక్ తర్వాత కేఎల్ రాహుల్ వికెట్ కూడా దొరికింది. సో యాక్చువల్గా రాలేదు అంత ముందు వరకు చూసుకుంటే బ్యాక్ ఫుట్ మీద చాలా మంచిగా షాట్స్ ఆడాడు. కానీ క్రిస్ వోక్స్ వేసిన బాల్ లిటిల్ బిట్ డీవేట్ అయింది. అట్ ది సేమ్ టైం బ్యాక్ ఫుట్ మీద ఆడాలి లేకపోతే ఫ్రంట్ ఫుట్ మీద ఆడాలనే డౌట్ వచ్చే లెంత్లో పడింది బాల్. ఇన్ఫాక్ట్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ కారిడార్లో ది పర్ఫెక్ట్ బాల్ అని చెప్పుకోవచ్చు. సో కేఎల్ రాహుల్ అయితే క్రిస్ వోక్స్ వేసిన ఒక మంచి బాల్స్కి స్క్వేర్ అప్ అయిపోయాడు. బట్ అదర్ ఎండ్లో చూసుకుంటే మాత్రం జైస్వాల్ చాలా మంచిగా క్యారీ చేశాడు. కొన్ని సందర్భాలు ఇంగ్లాండ్ బౌలర్స్ అతను ఇబ్బంది పెట్టారు. మెయిల్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ తరచుగా బీట్ చేయడం చూసాం.
బట్ స్టిల్ జైస్వాల్ మాత్రం పట్టుదల కోల్పోలేదు, తను 50 కంప్లీట్ చేశాడు. కానీ సాడ్ థింగ్ ఏంటంటే జైస్వాల్ అన్ఎక్స్పెక్టెడ్గా స్పిన్ బౌలర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇంగ్లాండ్ టీం అయితే లియామ్ డాసన్ కొంతవరకు ఎర్లీగానే తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఇది కొంతవరకు బ్రేవ్ మూవే, ఎందుకంటే ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేస్తున్నారు. బట్ ముందు చెప్పుకున్నట్టే పిచ్ మీద ఫుట్ మార్క్స్ అనేవి చాలా ఎర్లీగా వచ్చాయి. దీనివల్ల ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పిన్నర్ని ఎర్లీగా తీసుకొచ్చాడు అండ్ ఈ మూవ్ చాలా బాగా వర్కౌట్ అయింది. లియామ్ డాసన్ తను వేసిన సెకండ్ ఓవర్లోనే వికెట్ తీశాడు. యాక్చువల్లీ బాల్ చూసుకుంటే టిపికల్ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బాల్, అంటే డాసన్ ఓవర్ దగ్గర వచ్చి చాలా పర్ఫెక్ట్గా నైస్గా బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఆ బాల్ గాల్లో లిటిల్ బిట్ డ్రిఫ్ట్ అవడం చూసాం అండ్ దాన్ని పడిన తర్వాత కూడా స్లైట్గా మూవ్ అయింది. సో జైస్వాల్ అయితే మైండ్లో బాల్ బాగా లోపలికి టర్న్ అవుతుందని అనుకున్నాడు. ఆ రఫ్లో పడి ఏమైనా లోపలికి వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు. దీనివల్ల బాగా ఇన్సైడ్ లైన్ ఆడటం చూసాం. బట్ బాల్ చూసుకుంటే అంతలా టర్న్ అవ్వలేదు. దీనివల్ల అవుట్ సైడ్ తీసుకుని స్లిప్ ఫీల్డర్ చేతిలో పడింది. సో నిజానికి ఇదైతే చాలా సాఫ్ట్ డిస్మిసల్ అని చెప్పుకోవాలి. అంతలా క్రీజ్లో సెట్ అయిన బ్యాట్స్మెన్ ఎలాంటి బాల్ అవుట్ అవుతారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మన టీమిండియాకు 94 పరుగులు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ ఓపెనర్స్ తమ ఇన్నింగ్స్లను పెద్దగా కన్వర్ట్ చేయలేకపోయారు. ఇద్దరు కూడా తమకు వచ్చిన స్టార్ట్స్ని పెద్ద ఇన్నింగ్స్గా మార్చలేకపోయారు. ఇన్ఫాక్ట్ 26 పరుగుల వద్ద ఇద్దరు ఓపెనర్స్ కూడా అవుట్ అయిపోయారు. అయితే సరిపోతున్నట్టు మన వాళ్ళు రెండో సెషన్లో శుభ్మన్ గిల్ వికెట్ని కూడా కోల్పోయారు. యాక్చువల్లీ మన టీం లంచ్ బ్రేక్ తర్వాత 3 వికెట్లు కోల్పోయింది అండ్ 3 వికెట్లు కూడా ఆల్మోస్ట్ 10 ఓవర్స్ గ్యాప్లో పడ్డాయి. అంటే 30th ఓవర్లో రాహుల్ అవుట్ అయ్యాడు అండ్ దెన్ 41st ఓవర్లో జైస్వాల్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత శుభ్మన్ గిల్ చూసుకుంటే 50th ఓవర్లో అవుట్ అయ్యాడు. సో మన టీం ఇండియాలో 20 ఓవర్స్ గ్యాప్లో 3 వికెట్స్ కోల్పోయింది. అండ్ శుభ్మన్ గిల్ బ్యాటింగ్ విషయానికి వస్తే మంచిగానే స్టార్ట్ చేశాడు, చాలా వరకు బాగానే బ్యాటింగ్ చేసినట్టు కనిపించాడు. బట్ స్టోక్స్ బౌలింగ్లో చూసుకుంటే మాత్రం కంప్లీట్ మిస్ జడ్జ్మెంట్ కనిపించింది. ఆ బాల్ పడిన తర్వాత అంతలా లోపలికి వస్తుందని అనుకోలేదు. యాక్చువల్లీ బెన్ స్టోక్స్ ఈ సిరీస్ స్టార్టింగ్ నుండి అలాంటి కైండ్ ఆఫ్ బాల్స్ వేస్తూనే ఉన్నాడు. బాల్ని చాలా షార్ప్గా లోపలికి తీసుకొస్తున్నాడు. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్లో కేఎల్ రాహుల్ ఈ ఫ్యాషన్లో అవుట్ చేశాడు. కానీ గిల్ చూసుకుంటే మాత్రం స్టోక్స్ని సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. మిగిలిన అతని బాల్కి షార్ట్ అటెంప్ట్ చేసినా సరిపోయేది, నాట్అవుట్గా ఉండేవాడు. ఎందుకంటే షార్ట్ అటెంప్ట్ చేస్తుంటే రివ్యూలో ఆ ఇంపాక్ట్ని కన్సిడర్ చేసేవారు. కానీ ఎప్పుడైతే గిల్ షార్ట్ని అటెంప్ట్ చేయలేదో ఇంక ఇంపాక్ట్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ అన్నా కానీ లైన్లో ఉన్నట్టు కన్సిడర్ చేస్తారు. సో మన టీం అయితే శుభ్మన్ గిల్ వికెట్ని చాలా క్రూషియల్ టైంలో కోల్పోయింది. ఇన్ఫాక్ట్ 94 పరుగులకి 0 వికెట్స్ కొన్న మన స్కోర్ 140 వచ్చేసరికి 3 వికెట్లు పడిపోయాయి, విచ్ మీన్స్ ఒక చిన్న మినీ కొలాప్స్ లాంటిదే చూసాం. సో రెండో సెషన్లో మన టీం ఇండియా 3 వికెట్లు కోల్పోయింది. అట్ ది సేమ్ టైం రన్స్ కూడా అంత ఎక్కువగా రాలేదు, అలాగే రన్ రేట్ కూడా అంత ఎక్కువగా లేదు. మొదటి సెషన్ కంటే తక్కువ రన్ రేట్తో స్కోర్ చేశారు. బట్ ఎప్పుడైతే రిషబ్ పంత్ బ్యాటింగ్ వచ్చాడో అప్పటి నుండి మన టీం ఇండియా స్కోరింగ్ రేట్ పెరగడం చూసాం. అట్ ది సేమ్ టైం అదర్ ఎండ్లో చూసుకుంటే సుదర్శన్ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు పయ్య. సో యాక్చువల్గా ఈ మ్యాచ్లో మన టీం ఇండియా అనుకున్నట్టు 3 మార్పులు చేశారు. అండ్ ఆబ్వియస్లీ అందులో చూసుకుంటే కరుణ్ ప్లేస్లో సుదర్శన్ వచ్చాడు. అలాగే మిగతా చేంజెస్ చూసుకుంటే మనం అనుకున్నవి అన్షుల్ కాంబోజ్ వచ్చాడు అండ్ ఆల్సో షార్దుల్ వచ్చాడు. సో ఈ 3 మార్పులు మన టీం ఇండియాకు ఆల్రెడీ మొదటి మార్పు చాలా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. నిజంగా సుదర్శన్ ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఫర్ ది ఫస్ట్ టైం మన టీం ఇండియా తరపున ఈ సిరీస్లో నెంబర్ 3 బ్యాట్స్మెన్ 50+ రన్స్ కొట్టాడు. సో సాయి సుదర్శన్ అయితే ప్రాపర్ టెస్ట్ క్రికెట్ ఆడాడు. అండ్ అఫ్కోర్స్ ఇంగ్లాండ్ బౌలర్స్ అతను గట్టిగానే టెస్ట్ చేశారు. మెయిలీ బెన్ స్టోక్స్ ఆ లెగ్ స్టంప్ని టార్గెట్ చేసి బౌలింగ్ చేయడం చూసాం. మొదటి టెస్ట్ మ్యాచ్లో అతను అవుట్ అయిన 2 సందర్భాలు చూసుకుంటే లెగ్ స్టంప్ లైన్లో అవుట్ అయిపోయాడు. దీంతో బెన్ స్టోక్స్ దాన్ని రిపీట్ చేయడానికి చాలా గట్టిగా ట్రై చేశాడు. ఇన్ఫాక్ట్ సుదర్శన్ అయితే డౌన్ ది లెగ్ ఒక ఫాల్ షాట్ కూడా ప్రొడ్యూస్ చేశాడు. బట్ వికెట్ కీపర్ ఆ క్యాచ్ని పట్టుకోలేకపోయాడు. సో సాయికి అయితే తన ఇన్నింగ్ స్టార్టింగ్లో లెగ్ కలిసి వచ్చింది. బట్ ఆ తర్వాత చూసుకుంటే మాత్రం చాలా మంచి పట్టుదలగా బ్యాటింగ్ చేశాడు. ఈవెన్ ద లెగ్ సైడ్ షాట్లు అయినప్పటికీ అంత కాన్ఫిడెంట్గా కనిపించలేకపోయినప్పటికీ ఆఫ్ సైడ్ మాత్రం చాలా మంచి కొట్టాడు. సో యాక్చువల్గా సుదర్శన్ బ్యాటింగ్ చూసుకుంటే ప్యాట్స్ మీద ఉన్న బాల్స్ ఆడినప్పుడు అతని హెడ్ ఫాల్ అయిపోతుంది, అంటే దాని హెడ్ పొజిషన్ అనేది ఆఫ్ సైడ్ ఫాల్ అయిపోతుంది. దీంతో లెగ్ స్టంప్ మీద ఉన్న బాల్స్కి షాట్స్ అయినప్పుడు అంత ప్రాపర్గా టైమింగ్ అవ్వదు. సో ఒక్క వీక్నెస్ని జాగ్రత్తగా కవర్ చేసుకుంటే సుదర్శన్ బ్యాటింగ్ ఇంకా తిరిగి ఉండదు. నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ తన మేడ్ ఇన్ 50 కూడా కంప్లీట్ చేశాడు. ఇక అదర్ ఎండ్లో రిషబ్ పంత్ చూసుకుంటే తన నార్మల్ ఫ్లోలో కొట్టుకుపోయాడు. కేవలం 48 బాల్స్లో 37 రన్స్ కొట్టేశాడు. మిగిలి జాఫ్రా లాంటి బౌలర్ని కూడా స్వీప్ షాట్ ఆడడం చూసాం. అలాగే లాంగ్ ఆన్ పై నుంచి ఒక 6 కొట్టి ఒక అతిపెద్ద రికార్డును కూడా క్రియేట్ చేశాడు. ఇంగ్లాండ్ గడ్డ మీద 1000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి విజిటింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా చరిత్రకి ఎక్కాడు. సో రిషబ్ పంత్ బ్యాటింగ్ అయితే మరోసారి టిపికల్ స్టైల్లోనే కనిపించింది, అంటే చాలా ఎంటర్టైన్ చేస్తూ బ్యాటింగ్ చేశాడు. కానీ తను ఆడిన ఒక ప్రీ డిటర్మైన్ షాట్ మన టీం ఇండియా కోపముంచింది. సో యాక్చువల్గా రిషబ్ పంత్ పేస్ బౌలర్స్కి రివర్స్ స్కూప్ ఆడతాడు, రివర్స్ స్కూప్ ఎక్కువగా ఆడాడు. అందుకని కూడా అదే చేద్దామని చెప్పి ప్రీ డిటర్మైన్గా మైండ్లో ఫిక్స్ అయిపోయాడు. కానీ ఆ బాల్ ఎక్కాలని చూసుకుంటే కంప్లీట్లీ డిఫరెంట్, చాలా అంటే చాలా ఫుల్ లెంత్లో వచ్చింది. సో నార్మల్గా ఇలాంటి బాల్ నుంచి ఆడేస్తే సరిపోద్ది, ఈజీగా రన్స్ వస్తాయి. బట్ రిషబ్ పంత్ ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయిపోయి రివర్స్ స్కూప్ కొడదామని చెప్పి దీనివల్ల అతనికి అన్ఎక్స్పెక్టెడ్గా 4 సెంచరీ అయ్యింది. సో ఆ బాల్ అయితే లిటిల్ బిట్ ఇన్సైడ్ వేసి తగిలి డైరెక్ట్గా పంత్ యొక్క బూట్ మీద పడింది. అది కూడా ఎక్కడైతే ప్రొడక్షన్ తక్కువ ఉంటుందో ఆ ప్లేస్లో పడింది. దీనివల్ల తన పాదానికి ఒక సీరియస్ ఇంజరీ అవడం చూసాం. ఇన్ఫాక్ట్ తన కాల్ నుండి బ్లడ్ కూడా వచ్చింది అండ్ ఆల్సో ఇమీడియట్గా స్వెల్లింగ్ కూడా చూసాం. సో రిషబ్ పంత్ అయితే చాలా పెయిన్లో కనిపించాడు, కనీసం నడవను కూడా నడవలేకపోయాడు. దీనివల్ల తప్పక తన బ్యాటింగ్ ఆపేసి రిటైర్డ్గా పెవిలియన్కి వెళ్ళిపోయాడు. సో ప్రస్తుతానికి పంత్ యొక్క ఇంజరీ స్టేటస్ చూసుకుంటే ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే లేదు. బట్ డెఫినెట్లీ అతని ఇంజరీ అయితే చాలా సీరియస్ ఇంజరీ. ఇన్ఫాక్ట్ వెంటనే స్కాన్స్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారంట. అలాగే డే 1 ఫినిష్ అయిన తర్వాత సుదర్శన్ కొంతవరకు నిరాశాజనకంగా మాట్లాడాడు. అంటే పంత్ ఇంజరీ మీద ఇంకా క్లారిటీ లేదు, స్కాన్స్ పంపమని చెప్పాడు. అట్ ది సేమ్ టైం అతని మ్యాచ్ నుంచి రూల్ అవుట్ అయితే అది మాకు చాలా నెగిటివ్గా మారుతుందని కూడా చెప్పాడు.
అంటే సంవాట్ పంత్ తిరిగి బ్యాటింగ్కి వస్తాడో లేదని చెప్పలేం. మెయిన్లీ తన పాదం మీద బాల్ తగిలించోట ఫ్రాక్చర్ అయితే ఖచ్చితంగా సిరీస్ నుంచి రూల్ అవుట్ అయిపోతాడు. సో మోస్ట్లీ మన టీమిండియా ఫ్యాన్స్ అయితే రిషబ్ పంత్ మీద ఆశలు తగ్గించుకోవడమే బెటర్. అంటే తిరిగి బ్యాటింగ్ వస్తాడని చెప్పి గట్టిగా హోప్స్ పెట్టుకుంటే డిసప్పాయింట్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. సో రిషబ్ పంత్ ఇంజరీ అయితే మన టీమిండియాకి చాలా బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్. అతను కనుక ఉంటే మన టీమిండియా స్కోర్ ఇంకా పెరిగేది. అట్ ది సేమ్ టైం డే చివరిలో చూసుకుంటే మన వాళ్ళు సుదర్శన్ వికెట్ని కూడా కోల్పోయారు. అప్పటి వరకు చాలా పట్టుదలగా బ్యాటింగ్ చేసిన అతను ఆ షార్ట్ బాల్ని కాస్త మిస్ హ్యాండిల్ చేశాడు. మెయిన్లీ బౌన్స్ని ప్రాపర్గా అంచనా వెళ్ళకపోవడం వల్ల బాల్ అనేది ఆ టాప్ ఎచ్చి తగలడం చూసాం. సో సాయి సుదర్శన్ అయితే తన వికెట్ను కొంతవరకు ఈజీగా ఇచ్చేసాడని చెప్పుకోవచ్చు. అయితే తర్వాత డే ఎండింగ్లో చూసుకుంటే జడేజా మరియు షాదుల్ దగ్గర మధ్య ఒక పార్ట్నర్షిప్ వచ్చింది. ఇద్దరు 19 పరుగులు చేసి ప్రజెంట్ క్రీజ్ మీద ఉన్నారు. సో ఇద్దరి మధ్య అయితే ప్రజెంట్ 29 పరుగుల పార్ట్నర్షిప్ ఏర్పడింది. అండ్ వాళ్ళ బ్యాటింగ్ చూసుకుంటే చాలా కంఫర్టబుల్గానే చేస్తున్నారు. ఎస్పెషల్లీ షాదుల్ దగ్గర మొదటి మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే చాలా మెరుగయ్యాడు. మెయిన్లీ మన వాళ్ళు ఈ మ్యాచ్లో అయితే సుందర్ కంటే ముందు పంపించి చాలా మంచి పని చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనివల్ల మనకి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ వచ్చింది. అట్ ది సేమ్ టైం సుందర్ చూసుకుంటే ఈ ఎండింగ్ టైంలో కొంతవరకు 22గా బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. సో షార్దుల్ దగ్గర అప్ ఆర్డర్ పంపడం కొంతవరకు మన టీమిండియాకి సక్సెస్ అయింది. బట్ ఎనివే అతనితో పాటు జడేజాకి అసలైన టెస్ట్ డే 2 స్టార్టింగ్లో ఉంటుంది. ఎందుకంటే ఇంగ్లాండ్ టీం ఖచ్చితంగా డే 2లో కొత్త బాల్ తీసుకుంటారు అండ్ వాళ్ళ బౌలర్స్ ఫ్రెష్గా వచ్చి బౌలింగ్ చేస్తారు. దీంతో మొదటి గంట పాటు వాళ్ళిద్దరూ చాలా జాగ్రత్తగా ఆడాలి. వీళ్ళు ఓవర్కాస్ట్ కండిషన్స్ కూడా ఉండేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతానికి స్కోర్ కార్డ్ చూసుకుంటే మన టీమిండియా కొంతవరకు కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నట్టే కనిపిస్తుంది. కానీ బ్యాటింగ్ డెప్త్ చూసుకుంటే మాత్రం అంత ఎక్కువగా కనిపించట్లేదు. రిషబ్ పంత్ తిరిగి వస్తాడో లేదో తెలియదు. అండ్ మన బ్యాటింగ్ చూసుకుంటే ఆల్రెడీ 2 ఎండ్స్ నుంచి కూడా ఆల్రౌండర్స్ బ్యాటింగ్ చేస్తున్నారు. సో దీంతో ఈ పాయింట్ ఆఫ్ టైం నుంచి మన వాళ్ళు 450 వరకు కొడతారనేది చాలా వరకు కష్టమైన విషయమే. అరౌండ్ 360 to 380 కొట్టినా మన టీమిండియాకి చాలా మంచి స్కోర్ అవుతుంది. అలాగే మన ఆల్రౌండర్స్ అద్భుతంగా రాణించి అబౌవ్ 400 కొడితే ఇంకా చాలా మంచి స్కోర్ అది. సో ఆబ్వియస్లీ డే 1 అయితే మన టీం ఇంగ్లాండ్ టీంని డామినేట్ చేసింది, 2 సెషన్లు గెలిచారు. బట్ పంత్ ఇంజరీ మనకి పెద్ద బ్యాక్ ఫైర్ అయింది. చూడాలి మరి మన వాళ్ళు దీన్ని ఎలా ఓవర్కమ్ చేసి డే 2లో బ్యాటింగ్ చేస్తారనేది.